హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. లీనియర్ ఆల్జిబ్రా టాపిక్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అని, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అని, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అని, ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అని, ఇలా అన్ని రకాల మ్యాట్రిక్స్ల గురించి ఒక్క సింగిల్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మిస్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ముందుగా స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ గా ఉన్నట్లయితే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ మ్యాట్రిక్స్ లో 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. నాన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ గా లేకపోయినట్లయితే నాన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ మ్యాట్రిక్స్ లో 2 రోస్ ఉన్నాయి, బట్ కాలమ్స్ మాత్రం 3 ఉన్నాయి. సో ఇది ఒక నాన్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అది గనక 0 వచ్చినట్లయితే సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. అలా కాకుండా డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వచ్చినట్లయితే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ మ్యాట్రిక్స్ కి డెట్ వాల్యూ 0 వచ్చింది, సో ఇది ఒక సింగులర్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ వాల్యూ -5 అంటే నాన్ జీరో వాల్యూ, కాబట్టి ఇది ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ని a⁻t తో డినోట్ చేస్తారు. ఏ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేసి రాస్తే వచ్చే మ్యాట్రిక్సే ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ మ్యాట్రిక్స్ కి ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ గా రాస్తున్నాను, 7 2 9. ఈ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా రాస్తున్నాను, 1 3 4 5. సో దిస్ ఈజ్ అవర్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ ని I తో డినోట్ చేస్తాం. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రజెంట్ అయ్యి ఉంటాయి. పై పోర్షన్ లో కింద పోర్షన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉంటాయి. ఈ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా మళ్ళా 1 1 1 మాత్రమే ఉంటాయి. ఇది 3x3 యూనిట్ మ్యాట్రిక్స్, 2x2 యూనిట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేర్ చేస్తే మళ్ళా అదే మ్యాట్రిక్స్ ఆన్సర్ గా వచ్చినట్లయితే ఇఫ్ a² a అయినట్లయితే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేర్ చేసినప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్ గనక ఆన్సర్ గా వచ్చినట్లయితే దాన్ని ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంటారు. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేర్ గాని, క్యూబ్ గాని, ఫోర్త్ గాని అలా చేస్తే 0 గనక వస్తే దాన్నే నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. అయితే ఆ పవర్ చేసే వాల్యూ, పవర్ m లో ఉండే వాల్యూ 2నా 3నా 4 అనేది వాల్యూ ఎలా ఉండాలంటే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళా సేమ్ అదే మ్యాట్రిక్స్ గనక ఆన్సర్ గా వచ్చినట్లయితే ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అయినట్లయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -a. ఒక మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే సేమ్ అదే మ్యాట్రిక్స్ రావాలి, బట్ దానికి ముందర నెగిటివ్ సైన్ కలిగి ఉండాలి. అలా వచ్చినట్లయితే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ కి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే అడ్జాయింట్ a బై డెట్ a. అడ్జాయింట్ a మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని డెట్ a తో డివైడ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే వాల్యూ అదే మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేసినా వచ్చే వాల్యూ రెండు సేమ్ గా ఉన్నట్లయితే దాన్ని ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అంటారు. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి పైన ఉన్న పోర్షన్ మొత్తం జీరోస్ ఉన్నట్లయితే దీన్ని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి లోవర్ పోర్షన్ మొత్తం జీరోస్ ఉన్నట్లయితే దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు.
అన్ని మ్యాట్రిక్స్ల గురించి కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మ్యాట్రిక్స్ గురించి మిస్ అయినట్లయితే కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.